కాలేజ్ అథారిటీస్ వాళ్ళు ఇన్ కోఆర్డినేషన్ విత్ ద గవర్నమెంట్ ఎలా వర్క్ చేయొచ్చు, ప్రిన్సిపల్స్ కానీ కాలేజ్ అథారిటీస్ కానీ? ఇది విని వాళ్ళు కూడా పానిక్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ సార్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏమైనా మీరు చెప్పడం జరిగిందా? చాలా వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది ఈ స్కూల్లో పిల్లలందరూ ఉన్నారు అని. అది నిజమా? అదే నిజం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ లిస్ట్ జస్ట్ 3 ఆఫీసర్స్ దగ్గర ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు చాలా మందికి ఎవరు నా దగ్గరికి వచ్చారు, ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు. నేను చెప్పాను అలాంటి ఏం లిస్ట్ మనమే విడుదల చేయము. అండ్ ముందు నుంచి చెప్తున్నాను, టు ప్రొటెక్ట్ ద నేమ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనమే వాళ్ళ పేరు బయట పెడితే ది చైల్డ్ ఆర్ ది అడల్ట్ వుడ్ బి ఆల్ ద మోర్ వరీడ్. సో అలాంటి don't put any faith on these leaks. They are absolutely incorrect. ప్రభుత్వం తరఫు నుంచి ఆల్రెడీ చెప్పడం జరిగింది, మనం ఏ పేరు ఎవరికి చెప్పము. స్కూల్స్కి కూడా ఇన్ఫ్యాక్ట్ ఆల్ స్కూల్స్ కాలేజెస్కి కొంతమందికి రాయడం జరిగింది. 26 స్కూల్స్కి 27 కాలేజెస్కి నేను ఒక పర్సనల్ లెటర్ రాశాను. 14th జులైకి ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది with about 80 schools of Hyderabad, where we'll be talking to the parents. A few therapists would be speaking, and we'll try to find a solution to it. Deenki edaina dari ఆలోచించి ఒక కామన్ మినిమం ప్లాన్ or a path we'll be planning out. But yes, దీంట్లో స్కూల్ సపోర్ట్, కాలేజ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఇప్పుడు స్కూల్లో లేకపోతే కాలేజ్లో 8 to 10 hours ఉంటున్నారు. అప్పుడే వాళ్ళ టీచర్స్తో ఫ్రెండ్స్తో క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఏదైనా చేంజెస్ కనిపిస్తే, ఇఫ్ ది చైల్డ్ ఇస్ గ్రోయింగ్ థిన్నర్ ఆర్ ఇస్ నాట్ ఈటింగ్ టూ మచ్, ఇంతకుముందు అందరితో ఆడేవాడు లేకపోతే కలిసి తిరిగేవాడు, సడన్గా ఒక సైలెంట్ అయిపోయారు, కలవట్లేదు, చాలా సైలెంట్గా ఉంటున్నారు, బిహేవియర్ ఇరాక్టివ్గా కనిపిస్తే ఇది తప్పకుండా టీచర్స్కి లేకపోతే ఫ్రెండ్స్కి దృష్టిలో వస్తుంది. ఇట్ కెనాట్ బి హిడెన్ ఫ్రమ్ ది ఫ్రెండ్స్. సో అలాంటివి ఉంటే in fact today set up a toll free number, and we are requesting దయచేసి please approach somebody, either us or a counselor, but దయచేసి దీని గురించి సైలెంట్ అవ్వకండి. మీరు పంపించినటువంటి కాలేజెస్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? నిన్నటి వరకు ఇన్ఫ్యాక్ట్ కాలేజెస్ నుంచి రెస్పాన్స్ రాలే. స్కూల్స్ నుంచి ఆల్మోస్ట్ 26 స్కూల్స్కి అడ్వైజరీస్ పంపడం జరిగినాయి. కొంతమంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ సమ్ స్కూల్స్ హ్యావ్ అబ్సల్యూట్లీ in the last one day itself, the letters reached them yesterday. ఈరోజు సీనియర్ స్టూడెంట్స్కి మీటింగ్ పెట్టడం, వాళ్ళకి ఒక చిన్న వీడియో సర్క్యులేట్ చేశాను. ఆ వీడియో చూపించడం థియేటర్ హాల్లో, చిన్న మినీ థియేటర్లో పెట్టి. సో సమ్ స్కూల్స్ హ్యావ్ బీన్ వెరీ వెరీ ప్రొయాక్టివ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ వర్ వెరీ వెరీ కన్సర్న్. కొంతమంది అంతా పట్టించుకోలేదు, బట్ we sincerely hope కి ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళకి కూడా ఇది ఇలా చేస్తే బాగుంటుంది. They will also come on to the right path is what I feel. Okay.